గురుగారు, దేవుని పూజకు కనకంబరాలు, బంతిపూలు వాడకూడదని చెప్తారు. దేవుని పూజకు కూడా వాడకూడని పువ్వులంటూ ఉంటాయా? పనికిరాని పువ్వులంటూ ఉంటాయా? పనికిరాని పువ్వులు ఆ మాట అనడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాటి కాలంలో ఈ పదం ఒక వేళాకోళంగా మారిపోయింది. ఎందుకు ఇలా అయిపోయింది? పూజకు పనికిరాని పువ్వులంటూ ఉంటాయా? ఉంటాయి. పువ్వులు నేలపైన పడినప్పుడు పూజకు పనికిరావు, ఒక్క పారిజాతం తప్ప. త్రుంచిన అనంతరం 24 గంటలు దాటిపోతే మళ్ళీ పూజకు పనికిరావు, ఒక్క మారేడు దళం తప్ప. దేశీయం కాని పుష్పాలు కొన్ని ఉన్నాయి. బంతి పువ్వులు, అలాగే కనకాంబరములు ఈ దేశానికి సంబంధించిన పుష్పజాతులు కావు. ప్రాచీనులు ఈ విషయం తెలుసుకొని దేవతారాధన చేసే సమయంలో ఈ పుష్పాలను పూజకు వినియోగించరాదు అన్నారు. ఏ దైవాన్ని మనం పూజించినా ఆ దైవానికి సంబంధించి అథ అంగపూజ అని చెబుతూ 21 నామములతో ఆ దైవానికి ప్రత్యేకంగా చంచలాయై నమః పాదౌ పూజయామి, చపలాయై నమః జానుని పూజయామి రకరకాలుగా పూజలు చేస్తూ ఆ సమయంలో 21 రకములుగా ఉండే పుష్పాలను సమర్పిస్తూ ఉంటాం. ఉత్తర దక్షిణ భారతాలను మనం గమనించినట్లయితే బంతి పువ్వుల దండలను విరివిగా ఉత్తర భారతదేశంలో వినియోగిస్తూ ఉంటారు. ఏ అతిథిని గౌరవించాలి అన్నా, సన్మానించాలి అన్నా మెడలో ముందుగా వారు బంతి పువ్వుల దండను వేస్తారు, సులభంగా లభిస్తాయి. దక్షిణ భారతదేశంలో చేమంతులు, మల్లె పువ్వులు విరివిగా వినియోగిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రశాంతతను చేకూర్చేవి, సుగంధములను వ్యాపింపజేసేవి అని అర్థం. పుష్పములను మాలికలుగా చేసి సమర్పించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మొదటిది లభ్యత, రెండవది అవి అందించేటటువంటి సువాసనలు. నీతి శాస్త్రంలో ఒక పద్యం ఉంది: వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, ఇవన్నీ విడిచిపెట్టాలి అని చెబుతూ ఈ జాబితాలో గ్రాసము లేని కొలువు, జీతము లేని కొలువు, కొరగానివి పెమ్మయ్య సింగధీమణి, ఒక నీతి శతకకారుడు కూడా వాసన లేని పువ్వు విడిచిపెట్టాలి అనే బోధన చేసి ఉన్నాడు. వాసన లేని పువ్వు అయినటువంటి పుష్పాన్ని కూడా పరమేశ్వరుడికి సమర్పిస్తాం, గోరింట పువ్వు. కనుక పూజకు పనికిరాని పువ్వులు అన్నప్పుడు నేలన పడినవి, ఛిద్రములైనవి, నలిగిపోయినవి, మనం అనుభవించినవి, మన గలసీమలో వేసుకున్నవి, మనం సువాసన చూచినవి, ఇటువంటి పుష్పాలను మాత్రమే పరమేశ్వరారాధనలో వినియోగించరాదు. దీనికి కూడా ఒక మినహాయింపు, ఆముక్తమాల్యద గోదాదేవి తాను గలసీమలో వేసుకొని రంగనాథుడికి అర్పించింది. అంతటి భక్తి పారవశ్యం మనలో ఉంటే మనం కూడా సమర్పించవచ్చు. సామాన్యులం కనుక పూజకు పనికిరాని పువ్వు అంటే మట్టుకు ఇంత మాత్రమే ఆలోచన చేద్దాం.